4వ రోజు ధ్యానానికి స్వాగతం. వెల్కమ్ టు డే 4. నేటి శీర్షిక స్థలము సిద్ధపరచుట. లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 25 వచనాల్లో జకర్యా ఎలిజబెత్తులు కుటుంబంగా మనకు కనబడుతున్నారు. వాళ్ళు భక్తితో జీవించిన విధానము, వారి వేదనలలో నెరవేరని ప్రార్థనల మధ్య వాళ్ళ భక్తి కొనసాగుతూ ఉన్నప్పటికీ అచంచల విశ్వాసంతో వారు సంవత్సరాలు బిడ్డ కోసం ప్రార్థించారు. కానీ ఏమీ మారుతున్నట్లు వాళ్ళకి అనిపించలేదు. అయినా వారు నమ్మకంగా దేవుని సేవ చేసినట్లుగా చూస్తాం. వాళ్ళు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆరాధన ఆపక కొనసాగుతూనే ఉన్నారు. విశ్వాసవంతమైన జీవితం హృదయాన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. నిరీక్షణ కలిగి వాగ్దాన నెరవేర్పు కోసం చూస్తున్నప్పుడు మన హృదయాలు కట్టబడుతూ ఉంటాయి. మనము దేవునికి అప్పగించిన దానిని దేవుడు నింపుతాడు. ఆరాధనలో వేచి చూస్తూ ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఎన్నడూ వృధా కాదు. వారి కథ మనకు నేర్పిస్తున్న సత్యం అదే. దేవుని మౌనము ఆయన లేడు అన్నట్లు కాదు. సరైన సమయంలో దేవుడు జకర్యా యొక్క సాధారణ పనిదినములోనే ఆయన దూతను జకర్యా యొద్దకు పంపాడు. ఈ క్రిస్మస్ మాసము మనల్ని కూడా దానివైపే ఆహ్వానిస్తుంది. విజయ సమయాల్లో మాత్రమే కాదు, ఆలస్యాల కాలములో కూడా ప్రత్యేకంగా దేవునికి మనం స్థలం సిద్ధపరచవలసి ఉన్నదనే సత్యము వీరిద్దరి నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు నీ అంతరంగపు స్థలాన్ని సిద్ధపరచు. నీ అంతరంగ గదిని సిద్ధం చేయి. భయం, తొందర, అసహ్యం, సందేహం, దేవుని వైపు నుంచి మన దృష్టిని తొలగించే ప్రతిదాన్ని నువ్వు తొలగించు. దేవుని స్వరానికి, దేవుని దర్శనానికి మనము స్థలం సిద్ధపరచాలి. ఆయన సందర్శనకు కొన్ని స్థలాలు ఖాళీ చేయాలి. దేవుడు ఇంకా విశ్వాసుల హృదయాల్లో ప్రవేశిస్తున్నాడు. ఇంకా ఖాళీ స్థలాల్ని నింపే పనిలోనే ఆయన ఉన్నాడు. ఈరోజు ఎవరి జీవితంలో అన్న వెలితిని నింపడానికి ప్రయత్నించు. అదే ఎదురు చూపుతో ఆయనను ఆరాధించు. ఈ క్రిస్మస్ మాసం అనేది దేవుడు మనకిచ్చిన ప్రతి స్థలాన్ని నింపడానికి సిద్ధపరిచే కాలము. ఖాళీల మధ్య, ఎదురు చూపుల మధ్య కొనసాగిన జకర్యా ఎలిజబెత్తుల ప్రయాణము నింపబడే వరకు వారిని నడిపించింది. ఈ మాటలు నాతో మీరు ఆలోచన చేయమని మనం చేస్తున్నాను. ఏ ఖాళీ హృదయమును నీ కృప నింపెనో ఆ నిశ్శబ్ద గదిలో నీ స్వరమే వినిపించెను. వేచి చూచిన కాలం వృధా కాలేదు. విశ్వాసపు గది శోభతో నిండకపోలేదు. దూప వేదికపై దూత సందర్శన కలిగెను. సేవలో నిలిచిన వాని ఆశయే మురిసెను. సిద్ధమైన స్థలములో అద్భుతము పుట్టెను. నీ హృదయం ఇచ్చినచో దేవుడు తానే దానిని నింపును. సిద్ధమైన స్థలములో అద్భుతము పుట్టెను. నీ హృదయం ఇచ్చినచో దేవుడు తానే దానిని నింపును. ఈ ధ్యానము మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కొరకు మన హృదయం అనే స్థలాన్ని మనం సిద్ధపరుచుతాం.